చిల్లబండ ప్రాంత ప్రజలారా, బైక్ సైడ్ ఇవ్వండి, కొద్దిగా దారి ఇవ్వండి, బైక్ వస్తుంది, పర్వాలేదా? దయచేసి గమనించండి. చిల్లబండ ప్రాంత ప్రజలారా, యేసు ప్రభు నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ ప్రాంతానికి రావటానికి ప్రత్యేకమైన కారణము యేసు ప్రభుని గురించి తెలియపరచాలన్నది మా ఉద్దేశం. గుర్తించండి, మానవులమైనటువంటి మనము అల్ప ఆయుస్సు కలిగి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా, పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా 2000 సంవత్సరాల క్రితం యేసు అనేటటువంటి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తమై మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. ఏ వ్యక్తి అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో అట్టి వ్యక్తి శాశ్వతమైనటువంటి పరలోకాన్ని సంపాదించుకోవటానికి దేవుడు మార్గాన్ని సుగమం చేశాడు. ఒక విషయాన్ని గుర్తించాలి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటము మతం మార్చుకోవటం కాదు, యేసునందు విశ్వాసం ఉంచటము కులం మార్చుకోవటం కాదు, కానీ మన అంతరంగ స్వభావాన్ని మార్చుకొని శాశ్వతమైన పరలోకం వైపు అడుగులు వేయటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు అబద్ధికుడు కాదు. అబద్ధికుడైతే అబద్ధికుడైనటువంటి దేవుణ్ణి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మంది నమ్మాల్సిన అవసరత లేదు. అబద్ధాన్ని కొంతమంది నమ్మగలరు, అందరూ నమ్మటానికి అవకాశం ఉండదు. యేసు ప్రభు సత్యవంతుడు గనక ఆయన పలికిన అద్భుతమైనటువంటి మాట, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడని యేసు ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరం కూడా గుర్తించాల్సిన విషయము, 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు మన పాపముల కొరకు వెలను చెల్లించాడు. కాబట్టి ఎవరైతే యేసుని సురక్షకునిగా హృదయంలో అంగీకరించి యేసు ప్రభు నా రక్షకుడు, నా పాప విమోచకుడని హృదయంలో విశ్వసిస్తారో అట్టి వ్యక్తుల యొక్క పాపములు తుడిచిపెట్టబడి వ్యక్తులు పరిశుద్ధులుగా ఈ లోకంలో తీర్చిదిద్దబడటానికి దేవుడు మార్గాన్ని సుగమం చేశాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి, అంగీకరించాలి. అనేక సార్లు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గుడులలో, అనేక సార్లు ఏర్పాటు చేసుకున్న పరిస్థితుల్లో ప్రతి సంవత్సరము ఈ పద్యాన్ని మనం చాలా సార్లు వింటూ ఉంటాం. ఏమని? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి 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 అనేటటువంటి పద్యాన్ని మనం వింటూ ఉంటాం. అసత్యంలో ఉన్నాం, ఓ దేవా సత్యం వైపును మమ్మల్ని నడిపించు. చీకటిలో ఉన్నాం, వెలుగు వైపు మమ్మల్ని నడిపించు. మృత్యువుతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం, అమృత తుల్యమైనటువంటి పరిస్థితుల వైపు మమ్మల్ని నడిపించు అని ప్రతి సంవత్సరం ఈ పద్యాన్ని మనం పాడుతూనే ఉంటాం. మరి ఆ పద్యానికి సమాధానం మనకు దొరకలేదా? 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ మాట అన్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, సత్యానికి, నమ్మకానికి, అన్ని పరిస్థితులకి యేసు ప్రభు దగ్గర సమాధానం ఉంది. మన ప్రతి సమస్యకు యేసు ప్రభు పరిష్కారమై ఉన్నాడు. ఆ కారణం చేత అట్టి యేసు ప్రభును మనం అంగీకరించినట్లయితే శాశ్వతమైన నిత్య జీవం మన సొంతమవుతుంది. మీకు నేను ముందుగానే చెప్పాను, దేవుడు మానవుల్ని బలవంత పెట్టేవాడు కాదు. అందుకని బైబిల్లో రాయబడిన మాట, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాని హృదయంలోనికి వచ్చి భోజనం చేస్తానని చెప్పాడు. అంటే ఉద్దేశం ఏంటంటే, హృదయపూర్వకంగా మనం అంగీకరిస్తే యేసు ప్రభు మన హృదయ అంతరంగంలోకి వచ్చి మన యొక్క అశాంతిని తీసివేసి శాంతిని నింపుతాడు, సమాధానాన్ని నింపుతాడు. మన ప్రతి సమస్యకు యేసు ప్రభు పరిష్కారం ఇవ్వగలడని ఖచ్చితంగా నేను ఈ మాట చెప్పగలను. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి యేసునందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ స్తోత్రాలు. ఈ చిలబండ ప్రాంత ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క ఈ ఎండాకాలంలో ఎటువంటి ఎండదెబ్బ వడదెబ్బ కొట్టకుండా ఈ ప్రాంత ప్రజలు చల్లగా కాపాడబడినట్లు సహాయం చేయండి. చదువుతున్న పిల్లల విషయంలో మంచి జ్ఞానమును ప్రసాదించండి.
ఒళ్ళొంచి కష్టపడుతున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి. పంట పొలాలు పండిస్తున్నటువంటి రైతులను దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించండి. ఈ ప్రాంత ప్రజలు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి శాశ్వతమైన పరలోకం వైపు అడుగులు వేయనట్లు సహాయం చేయమని లోకరక్షకుడైన యేసునాథుని పేరట ఈ ప్రార్థనను సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.